Hello everyone, how are you? Welcome to our యూట్యూబ్ ఛానల్ సౌమ్య షేరాల. ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ వీడియోస్. సో నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ షేర్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు నా వీడియోస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా మోక్షజ్ఞ బ్రాండ్ షూట్ అండి. నేను ఈ వీడియో నా పర్సనల్ అకౌంట్లో షేర్ చేసినప్పుడు చాలామంది అడిగారు వీడియో ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా ప్రాసెస్ అయ్యింది, ఎంత టైం పట్టింది అనేసి. సో ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. అండ్ మేము ఈ బ్రాండ్ షూట్ కోసం అనేసి హైదరాబాద్ బ్రాంచ్కి వచ్చేసాము. దీనికి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఆఫీస్ వచ్చేసి రాస్ మీడియా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ. వీళ్ళు వచ్చేసి మా అబ్బాయిని వచ్చేసి ఈ కామర్స్ బిజినెస్కి సెలెక్ట్ చేశారు. అమెజాన్, మింత్రా, ఫస్ట్ క్రైలో ఇలా ఆన్లైన్ సైట్లో మనం డ్రెస్సెస్ పర్చేస్ చేసినప్పుడు అక్కడ మోడల్స్ని చూస్తాం కదా, అలా ఒక మోడల్గా మా అబ్బాయిని సెలెక్ట్ చేశారు. అండ్ ఇవన్నీ ఈ రాస్ మీడియా యొక్క క్లయింట్స్ అన్నమాట. అండ్ ఇక్కడ డిస్ప్లే చేసినవన్నీ వీళ్ళ ప్రీవియస్ వర్క్స్ అండి. వీళ్ళు ప్రీవియస్గా చేసిన ఫోటోషూట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు. అండ్ వీళ్ళకి బ్రాంచెస్ వచ్చేసి అహ్మదాబాద్, సూరత్ అండ్ హైదరాబాద్లో ఉన్నాయి. అండ్ మేము వచ్చేసి హోమ్ టౌన్కి వచ్చాము. మాకు ఫ్లెక్సిబుల్గా హైదరాబాద్ కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి మేము హైదరాబాద్ చూస్ చేసుకున్నాము. ఇక ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చే ముందే వాళ్ళకి మనం కన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. ఏ టైంకి వస్తున్నాం, ఏ రోజు వస్తున్నాం అనేది వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇచ్చి మనం ఆ రోజు వెళ్ళాలన్నమాట. అండ్ మేము ముందుగా ఇక్కడికి రాగానే మాకు మీటింగ్ కండక్ట్ చేశారు. ఇప్పుడు ఫోటోషూట్ ఎలా చేస్తాము, ఏమేమి మన డీటెయిల్స్ ఇవ్వాలి అనేది చెప్పేసి ఆ మీటింగ్లో మాకు చెప్పారు. తర్వాత ఒక ఫామ్ ఇచ్చి మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయమన్నారు. అందులో మన డీటెయిల్స్ అండ్ మన బాబు కలర్, స్కిన్ టోన్, హెయిర్ కలర్, ఐస్ కలర్, షూ సైజ్, డ్రెస్ సైజ్ అండ్ ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్కి మనం ఓకే చేస్తున్నాము అనేటివన్నీ ఇందులో మనం మెన్షన్ చేయాలి. అండ్ షూట్ చేద్దాం అనుకునే లోపు మా బాబు కాసేపు పడుకున్నాడు. సో అది అలా అని చెప్పేసి ఒక గంట లేట్ అయిపోయింది. తర్వాత లేచిన వెంటనే మాకు వాళ్ళు ఒక డ్రెస్ ఇచ్చారు. ఇది బ్రాండ్ షూట్ కోసం అని చెప్పేసి ఈ డ్రెస్ ఇచ్చారు. దీన్ని వేసి కాసేపు అలా తిప్పి ఆడించేసాము వాడిని. తర్వాత ఇక్కడికి వచ్చే ముందు మనం ఎటువంటి మేకప్ కానీ తీసుకురావాల్సిన అవసరం లేదు, వాళ్ళే అంతా ప్రొవైడ్ చేస్తారన్నమాట. అండ్ మా బాబు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇప్పటికి మేకప్ వేద్దామని చెప్పి మేకప్ రూమ్కి తీసుకెళ్దామని చెప్పి తీసుకొచ్చాము. ఇక చూస్తున్నారు కదండి, ఇలా మేకప్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేసేస్తారు. ఇటు బ్లూ కర్టెన్ వెనుక అటు డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది. అండ్ వీడికి మేకప్ చేద్దామంటే ఎంత చేసినట్టు సపోర్ట్ చేయలేదు. అట్లీస్ట్ పౌడర్ అన్నా అప్లై చేద్దామని చెప్పి ట్రై చేసాము. బట్ బాబుకి ఇష్టం లేక సపోర్ట్ చేయలేదు. ఇక లాస్ట్కి వితౌట్ మేకపే ఫోటోషూట్ అనేది చేసేసాము. అండ్ బిఫోర్ ఫోటోషూట్ మనము మన పిల్లల ఒంటిపైన ఎటువంటి మన రిలీజియన్కి సంబంధించిన ఎటువంటివి ఉండకూడదు. లైక్ ఇప్పుడు మా అబ్బాయి మెల్లో రుద్రాక్ష అండ్ చేతికి వెంకటేశ్వర స్వామిది బ్రాస్లెట్ వేసాము. సో బిఫోర్ షూట్ ఆ రెండింటిని వాళ్ళు తీయించేశారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వీడి ఫోటోషూట్ అనేది ఇక్కడ అవుతుంది. అండ్ మా అబ్బాయిని వచ్చేసి అమెజాన్కి సెలెక్ట్ చేశారనమాట. వీనిగా ముందుగా తీసుకుని వచ్చేసరికి కాస్త లైట్లు వాటి అన్నిటి చూసి కొంచెం ఇదయ్యాడు. అండ్ ఇతను వచ్చేసి ఫొటోస్ తీశారు. ఈజ్ ద ఫోటోగ్రాఫర్. అండ్ ఫస్ట్ ఫోటో వచ్చేసి ఒక స్లేట్ పైన చైల్డ్ నేమ్, ఏ రోజున ఫోటోషూట్ చేస్తున్నాము అండ్ దేనికి బ్రాండ్ షూట్ చేస్తున్నాము అనేసి ఆ స్లేట్ పైన రాసి ఒక ఫోటో తీస్తారు. ఫస్ట్ ఫోటో వచ్చేసి అదే ఉంటుంది. అండ్ ఈ ఫోటో కొంచెం ఈజీగానే క్లిక్ అయిపోయింది. హ్యాపీగా నవ్వుతున్నాడు, పట్టుకున్నాడు హ్యాపీగా ఫోటో. ఫస్ట్ ఫోటో తర్వాత తొందరనే వచ్చేసింది. ఇక తర్వాత వచ్చేసి ఇక ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్ ఇలా 4 సైడ్స్ ఫొటోస్ అనేవి తీసుకుంటారు. అండ్ మీ క్వశ్చన్ వచ్చేసి నేను దీనికి ఎలా అప్రోచ్ అయ్యాను అని కదా. నేను ఇన్స్టాగ్రామ్లో మామూలుగా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూశాను ఇన్స్టాగ్రామ్లో. సో చూసిన వెంటనే నేను నా డీటెయిల్స్ అనేవి షేర్ చేశాను వాళ్ళకి. షేర్ చేశాక నాకు 2 డేస్ తర్వాత అక్కడ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, అబ్బాయి ఫొటోస్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేయమని చెప్పేసి, ఏజ్, నేమ్, హైట్ ఇలా ఇవన్నీ షేర్ చేయమని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది. సో నేను అన్ని డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, వాడి హైట్, వెయిట్ అండ్ 4 ఫొటోస్ రీసెంట్గా తీసిన 4 ఫొటోస్ అనేవి షేర్ చేశాను. ఆ షేర్ చేశాక ఆఫ్టర్ 3 డేస్ తర్వాత నాకు వాళ్ళ దగ్గర నుంచి మెయిల్ వచ్చిందన్నమాట. మెయిల్ వచ్చింది అండ్ వాట్సాప్కి కూడా మెసేజ్ చేశారు, మన మోక్షజ్ఞ సెలెక్ట్ అయ్యారు, బ్రాండ్ షూట్కి రావచ్చు అని చెప్పేసి. సో మేము ఇక సెలెక్ట్ అయ్యారని చెప్పేసి ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా మాకు ఇచ్చారు. మేము ఆ కాంటాక్ట్కి కాల్ చేసేసి ఇలా ప్రాసెస్ ఎలా ఉంటుందనేది కనుక్కున్నాము.
తర్వాత కనుక్కొని మేము ఇక్కడ మా హోమ్ టౌన్కి వస్తున్నాం కాబట్టి మాకు దగ్గరలో హైదరాబాద్ కాబట్టి అక్కడ మా హోమ్ టౌన్ నుంచి సో మేము హైదరాబాద్కి ఈరోజు ఈ టైంకి వస్తామని స్లాట్ బుక్ చేసుకున్నాము. అండ్ బుక్ చేసి 3 o'clockకి బుక్ చేసుకున్నాము. కానీ బట్ 3 o'clockకి మా అబ్బాయి పడుకోవడంతో గంట లేట్ అయిపోయింది షూట్. సో ఎప్పుడైనా మన పిల్లలు పడుకున్నా కూడా టైంకి షూట్ అవ్వకుండా వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారన్నమాట. ఒక 1 hour లేట్ అయినా పర్లేదు. అండ్ ఈ ఫోటోషూట్ కోసం మనం ఎప్పుడైనా ఫోటోషూట్స్ అలా ప్లాన్ చేసినప్పుడు పిల్లలకి కొన్ని ఇష్టమైన వస్తువులు కూడా దగ్గర పెట్టుకుంటే కాస్త హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను కార్ని తీసుకొచ్చాను. ఆ కార్ని చూసి అటు ఇటు వెళ్ళి కొంచెం ఫ్రంట్ ఫోటో తొందరనే క్లిక్ అయిపోయింది. బట్ బ్యాక్ ఫోటో సైడ్ ఫోటో కొంచెం ఇబ్బంది పడ్డాడు. బట్ ఓకే ఫైనల్గా వచ్చేసింది. వీళ్ళు ఏం చేస్తారంటే 4 ఫొటోస్ తీసుకొని అమెజాన్లో అప్లోడ్ చేస్తారండి. అంటే వెంటనే అప్లోడ్ అవ్వదు, మనకు ఒక 10 to 15 days టైం పడుతుంది. 10 to 15 daysలో వాళ్ళు అప్లోడ్ చేశాక తర్వాత మనకి ఆ లింక్ అనేది షేర్ చేస్తారు. అమెజాన్లో అప్లోడ్ అయ్యాక ఆ లింక్ షేర్ చేస్తారు. నేను ఆ లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఇప్పుడు మా అబ్బాయి వేసుకునే డ్రెస్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లీజ్ గో త్రూ అండ్ చెక్ దట్ లింక్. అండ్ ఇక వీడికి అసలు వీడు అటు ఇటు తిరగట్లేదు అక్కడ అని చెప్పేసి వాళ్ళ నాన్నని కూడా రమ్మన్నాము. కొంచెం వాళ్ళ నాన్నని చూస్తే అటు ఇటు తిరుగుతాడు కదా, నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక లెఫ్ట్ పిక్, వాళ్ళ నా దగ్గరికి వెళ్ళినప్పుడు రైట్ సైడ్ క్లిక్ చేసేసుకుంటే అయిపోతుంది అనుకున్నాము. అలానే 2 sides క్లిక్స్ కూడా అలానే చేసేసాము. బట్ బ్యాక్ సైడ్ పిక్ అనేది త్వరగా రావట్లేదు. వాడు ఒక అటు ఇటు కాస్త తిరిగేసి వాళ్ళ నా దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే ఆగిపోయాడు. ఇక ఎంత పిలిచినా వాడు రావట్లేదు. సరే కాసేపు ఇక వాళ్ళకి అడిగితే మరో 1/2 hour బ్రేక్ ఇచ్చేసారు. ఆ 1/2 hourలో వేరే బాబుగా షూట్ చేసుకుని అప్పలోపు బాబుని కొంచెం రిఫ్రెష్ అవుతాడు, కాస్త అలా తిప్పుకొని రమ్మని చెప్పి అన్నారు. సో అట్లా అని చెప్పేసి ఇక వీడికి కాస్త బ్రేక్ ఇచ్చి బయటకు తీసుకొచ్చేసాము. ఇంతలో వేరే బాబుది షూట్ స్టార్ట్ చేశారు. ఇక వేరే బాబు షూట్ స్టార్ట్ చేసినప్పుడు వీడు అప్పుడు వెళ్ళి షూట్ చేస్తా అని చెప్పేసి వీడు అక్కడ వెళ్ళి నిల్చుంటున్నాడు. బట్ దట్స్ నాట్ ద రైట్ టైం. సో మేము కాసేపు వెయిట్ చేయాలి. ఇక వాళ్ళు ఇచ్చిన టైంలో మళ్ళీ వెళ్ళాలి. ఆ బాబుది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మళ్ళీ మన మోక్షజ్ఞది ఉంటుంది. సో వీని కాసేపు అటు ఇటు తీసుకెళ్ళాము. మొత్తం హ్యాపీగా నవ్వుతూ మొత్తం తిరుగుతూ ఉన్నాడు. ఇక కాసేపు అక్కడ బ్రాంచ్ మేనేజర్ తోటి కూడా కాసేపు ఆడుకున్నాడు. మళ్ళీ తర్వాత వాళ్ళ తాతయ్య తోటి కూడా ఆడుకున్నాడు. నేను ఈ తర్వాత ఇక బ్యాగ్ తీసుకెళ్ళి బ్యాక్ ఫోటోషూట్ కాస్త కంప్లీట్ చేసాం. మేము అందరం అటువైపు నిల్చొని ఇక బాబుని ఇటువైపు నిల్చోబెట్టి బాబు అటు పరిగెత్తుకుంటే మా దగ్గరికి వచ్చేటప్పుడు వాడిది బ్యాక్ ఫోటో కాస్త క్లిక్ చేసేసారు. అలా బ్యాక్ ఫోటో కూడా వచ్చేసింది. ఈ 4 photos నేను మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోలో కూడా మెన్షన్ చేస్తాను అండ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇలా షూట్ కంప్లీట్ అయిపోయేసరికి లేట్ నైట్ అయిపోయింది. ఇక తర్వాత మేము అక్కడి నుంచి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం. దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళిపోయి డిన్నర్ చేసేద్దామని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. వాడు అలసిపోయి కాసేపు పడుకొని ఇక రెస్టారెంట్కి వెళ్ళేసరికి లేచి కూర్చున్నాడు. రెస్టారెంట్లో కూడా చాలాసేపు ఆడుకున్నాడు. ఇక బాగా ఆకలిగా ఉండడంతో కాస్త చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని ఫుల్గా చికెన్ బిర్యానీ తినేద్దామని కూర్చున్నాము. ఇక మా బాబుతో ఆడుకుంటూ చేస్తూ కాసేపు ఆడేశాడు. అండ్ మీరు ఇప్పుడు బాబు ఫొటోస్ చూడండి. ఇది ఫ్రంట్ ఫోటో, ఇది బ్యాక్ వన్, లెఫ్ట్ సైడ్ అండ్ దిస్ ఇస్ ద రైట్ సైడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సౌమ్య షెరాల. థ్యాంక్ యూ.